వెల్కమ్ టు రావుగారిల్లు. మిరియాలతో చేసిన చేపల ఫ్రై అండి ఇది. ఈ ఫ్రైకి పెద్దగా కష్టపడాల్సిన పని లేదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రండి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం అండి, మీరు నా ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. రండి ఇప్పుడు ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి, చేప ముక్కలను పసుపు ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. ఫ్రై కోసం 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 8 లవంగాలు, టేబుల్ స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క తీసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా ముద్ద చేసుకోవాలి. చూడండి, చేప ముక్కలకు ఇలా 2 వైపులా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టిన చోట మిరియాల కారాన్ని పెట్టి చేప ముక్కకు కూడా బాగా పట్టించాలి. ఈ పద్ధతిలో షాలో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చేప ముక్కలను కనీసం అరగంట మారినేట్ చేసుకోవాలి. వెంటనే ఫ్రై చేసుకున్నా పర్వాలేదండి, మారినేట్ చేసుకుంటే మాత్రం ఈ స్పైసెస్ ముక్కకు బాగా పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, స్టవ్ పై పాన్ పెట్టి 50 గ్రాముల నూనె వేసుకోవాలి. నూనె కాగిందండి, మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచి ముక్కలను అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయాలి. చూడండి, 5 నిమిషాలు అయింది. ముక్కలను ఫ్లిప్ చేద్దాం. నూనె కాస్త ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తున్నా చేపలు ఫ్రై అయ్యేసరికి ఆయిల్ పెద్దగా ఉండదండి. మరో 3 నిమిషాల తర్వాత చూద్దాం. చూద్దామండి, 3 నిమిషాలు అయింది. మరోసారి ముక్కల్ని తిప్పుదాము. మూత పెట్టకుండానే చేపల ఫ్రై చేయాలండి. మరో 3 నిమిషాలు ఇలాగే వేయించుకోవాలి. త్రీ మినిట్స్ అయిందండి. ఇప్పుడు చెక్క నిమ్మరసం ముక్కలపై చల్లుకోవాలి. చూడండి, ముక్కలపై చల్లటానికి కొంచెం మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ సాల్ట్ కూడా ముక్కలపై చల్లుకోవాలండి. చివరిలో ఇలా చల్లుకుంటే ఫ్రైకి మంచి రుచి వస్తుందండి. మిరియాల పొడి చల్లిన తర్వాత 2 నిమిషాలు ఉంచి స్టవ్ కట్టేద్దాం. చూడండి, 2 నిమిషాలు అయింది. చేపల ఫ్రై అయిపోయినట్టే. ముక్కలు చల్లారే వరకు మూత పెట్టొద్దండి, ఇలాగే వదిలేయాలి. అప్పుడు ఫ్రై పీసెస్ కాస్త గట్టిపడతాయి. చల్లారిన తర్వాత ఫ్రై ఎలా ఉంటుందండి. చూడండి, నూనె కూడా పెద్దగా లేదు. వీటిని ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. మిరియాల కారంతో చేపల ఫ్రై చాలా బాగా వచ్చిందండి. ఇది ఇలా బయట ఉంచేసిన 2 రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులైనా చెక్కు చెదరదండి. ఈ ఫ్రై రసం, పప్పుచారులోకి చాలా బాగుంటుంది. చేపలు ఇష్టపడేవారు స్నాక్స్ ఐటెం లాగా కూడా తినొచ్చు. ఈ పెప్పర్ ఫిష్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరొక విషయం అండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం
నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.